2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ప్రజెంట్ మనం చూస్తే హెల్త్ పరంగా మాట్లాడుకుంటే 12 రాష్ట్రాల వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతున్నాయి అండ్ అలాగే వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, వీటి గురించి ఈ రోజు ఇన్ డీటెయిల్గా మనతో షేర్ చేసుకోవడానికి వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎస్పెషల్లీ మనం చూసుకుంటే ఇప్పుడు జూన్ నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉంటుందండి ఉమా గారు? తప్పకుండా అమ్మా. ఇక్కడ మేజర్గా కర్కాటక రాశి అనగానే మనం చూస్తే అధిపతి చంద్రుడు అవుతారండి. అంటే జనరల్గానే వెరీ సెన్సిటివ్ పీపుల్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్కి ఎక్కువగా విలువిచ్చేటువంటి వాళ్ళు, ఫిజికల్గా కూడా కొద్దిగా సెన్సిటివ్గా ఉంటారు. అంటే ఎలా అంటే వీళ్ళ యొక్క స్వభావం అవతల వాళ్ళని ఒప్పించకూడదు, వీళ్ళు నొచ్చకూడదు, అంటే అంతే. వాళ్ళు మానసికంగా చాలా సెన్సిటివ్గా ఉంటారు. సో వీళ్ళకి జనరల్గానే సైకలాజికల్గానే కొంచెం ఈ సెన్సిటివిటీ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. సో మనము ప్రతి రాశికి సంబంధించండి, ప్రతి నక్షత్రానికి కూడా జ్యోతిష్ శాస్త్రం ఏంటి అంటే ఏ అవయవాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ నక్షత్రాల వాళ్ళు ఏ ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలనేటువంటిది కూలంకషంగా చెప్పింది ఆల్రెడీ. అయితే ఆ విషయంలో మనం చూస్తే కర్కాటక రాశికి సంబంధించి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి అంటే పొట్ట భాగానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యల విషయంలో, ఊపిరికి సంబంధించినటువంటి యొక్క చెస్ట్ విషయంలో, ఊపిరితిత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే మేజర్గా మనము అర్థం అవ్వడం కోసం ఏదైతే ఆరోగ్య సమస్యలను 5గా విభజించుకుని చూసుకునేటువంటి క్రమంలో అందులో మొట్టమొదటిదమ్మా దోషజ రోగము అని ఉంటుందండి. దోషజ రోగం అంటే ఏంటి అంటే వాత పిత్త కఫ దోషములు ఉన్నటువంటి యొక్క ఆరోగ్య సమస్యల్ని దోషజ రోగములుగా మనం వర్ణిస్తూ ఉంటాము. అయితే వాత దోషము అంటే నొప్పులు కానీ, ఆర్థరైటిస్ కానీ, కీళ్ళ వాతము, పక్షవాతము, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఏదైనా అన్ని విషయాల నొప్పులన్నీ కూడా వాత దోషానికి సంబంధించి వస్తాయి. పిత్త దోషము అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, అల్సర్స్ కానీ, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ అన్నీ కూడా ఈ పిత్త దోషంలోకి వస్తాయి. మూడవది కఫ దోషము అంటే ఊపిరికి సంబంధించిన బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఆస్తమా, సైనస్, లేకపోతే శ్లేష్మ రోగాదులు, జలుబు, దగ్గు, ఇవన్నీ కూడా కఫ దోషంలోకి వస్తాయి. అయితే ఆరోగ్య సమస్యల్లో రెండవది ధాతుజ రోగము, చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నాకు తెలిసి దీని మూలానే చాలామంది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. ఖచ్చితంగా బాగా చూడండి. ఎందుకు అంటే ధాతుజ రోగము అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వచ్చేటువంటివి లేదా టిష్యూస్ వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలుగా మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ హార్మోన్ తీసుకోండి, దాని యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల సంతానానికి ఇబ్బంది జరుగుతుంది. ఇదే విధంగా ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేటువంటి వస్తాయి విమెన్కి. ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల డయాబెటీస్ అనేటువంటిది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేటువంటివి మనిషికి లేదా విమెన్ ఆర్ మెన్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేటువంటి చాలా ఎక్కువగా ఈ రోజుల్లో నేను చూసిన నా ఎక్స్పీరియన్స్లో చాలామంది చూస్తున్నాను. ధాతుజ రోగం అంటారు దాన్ని. అయితే మూడవది మానసిక రోగం అండి. ఇది కూడా ఇతర లవ్ బ్రేకప్ వల్ల, లేకపోతే పరిస్థితుల వల్ల, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల, ఏదైనా కావచ్చు. యాంగ్జైటీ, డిప్రెషన్, ఓవర్ థింకింగ్, నిద్ర పట్టకపోవడం, కోపము, ఆవేశము, షార్ట్ టెంపర్, ఆవేశంలో ఇన్స్టెంట్ నిర్ణయాలు తీసుకోవడం, అది సూసైడల్ అటెంప్ట్స్ దాకా వెళ్ళడం. సో ఎనీథింగ్ అండి, ఏదైనా హ్యాపెన్ అవ్వచ్చు. మానసికంగా ఇబ్బంది పడేటువంటి దాన్ని మానసిక రోగంగా మనం మూడవదిగా ఏర్పాటు చేసుకున్నాం. నాలుగవది ఆగంతుజ రోగము. అంటే ఆగంతుజ రోగము అంటే మనం ఫిజికల్గా, మెంటల్గా చాలా ఫిట్గా ఉంటామండి, ఆ విషయంలో ఇబ్బంది ఏం లేదు. కానీ బయట నుంచి వచ్చేటువంటి ఎక్స్టర్నల్ బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా, మనం ఉదాహరణకి ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ పడకో, వాటర్ పడకో, ఆ వాతావరణం పడకో మనకు కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. మనం జనరల్గానే వింటూ ఉంటాం చిన్నప్పటి నుంచి. లేదనుకుంటే కొంతమందికి వైరస్ రూపంలో కరోనా వైరస్ కానీ ఏదైనా వచ్చే అవకాశాలు, ఏదైనా అలాంటి బయట నుంచి వచ్చేటువంటి అన్నీ కూడా ఆగంతుజ రోగము అనేటువంటివి ఉంటాయి. ఇక ఐదవది కర్మజ రోగం అండి. అంటే ఇది కాన్జెనిటల్గా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు. బై బర్త్, పుట్టడంతోనే ఏంటి అంటే వాళ్ళకి మాటలు సరిగ్గా రావు, కొంతమందికి అవయవాలు లోపంగా ఉంటాయి, సిహెచ్డి హార్ట్ ట్రబుల్స్ ఉంటాయి, ఏదైనా అవ్వచ్చు. అవన్నీ కూడా కర్మజ రోగములోకి వస్తుంది. మరి ప్రీవియస్ వీడియో లాగానే మీరు ఒక్కొక్క రాశికి మీరు చెప్పిన 5లో ఒక్కటి బాగా ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పారు. మరి కర్కాటక రాశి వారికి మనం చూసుకుంటే ఏది ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది? ఎక్కువగా వీళ్ళకి దోషజ రోగములో కఫ దోషము అనేటువంటిది వచ్చే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మానసిక రోగము,
సో ఎక్కువగా వీళ్ళు ఏంటి అంటే ఒక సాటిస్ఫాక్షన్ లేనటువంటి ఒక అసంతృప్తికరమైనటువంటి జీవితంలో ఉండడం కానీ, లేదా ఒక తెలియనటువంటి చికాకులతో ఉండేటువంటి జీవితంలో గడపడం కానీ, అంటే ఒక రకంగా ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్ కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. లైఫ్ మీద వీళ్ళకి అనుకున్నది అవ్వలేదనేటువంటి ఒక ఫీలింగ్తో ఎప్పుడూ ఉంటారు. ఆరోగ్యం మీద మెంటల్గా వీళ్ళు పడేటువంటి బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళు అవతల వాళ్ళకి ఇచ్చేటువంటి విలువ వీళ్ళకి దక్కలేదనేటువంటి భావన కావచ్చు, ఏదైనా అవ్వచ్చండి, ఏ కారణమైనా అవ్వచ్చు. సిరి గారు మానసికంగా ఇబ్బంది పడేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అదేవిధంగా వీళ్ళకి చూస్తే 8th లార్డ్ శని అవుతారు. వీళ్ళకి కూడా పూర్ణ ఆయుష్ అనేటువంటిది, సంపూర్ణమైన ఆయుష్ ఉంటుంది. అయితే డయాబెటీస్ అనేటువంటి విషయంలో, తరువాత శని కాబట్టి ఎక్కువగా వెన్నుపూసకి సంబంధించినటువంటి ఇబ్బందుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి ఈ 2 విషయాల్లోనూ. దీంతో పాటుగా ఏంటి అంటే బుధగ్రహ సంచారము, మాట వల్ల వచ్చేటువంటి తగువుల వల్ల వచ్చేటువంటి మానసిక అశాంతి, మాట విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఈఎన్టీ ప్రాబ్లమ్స్ విషయంలో, నరములకి సంబంధించినటువంటి విషయాల్లో, ముఖానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించాలి. సో వీళ్ళు ఈ 5 వస్తాయని ఏమాత్రమూ కాదండి. కర్కాటక రాశి వాళ్ళకి దోషజ రోగముతో పాటు మానసిక రోగం అనేటువంటిది 2 ఉంటాయి అంతే. రోగం ఏమీ కాదు మానసిక రోగం అని, అది ఒక వీక్నెస్ అంతే, వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ తత్వం, క్యారెక్టర్ అంతే. సో దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు తప్ప అది పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. కర్కాటక రాశి వాళ్ళు ఈ చంద్రబలం కనుక పెరిగినట్లయితే వాళ్ళ జాతకంలో క్షీణచంద్రుడా పూర్ణచంద్రుడా చూసుకుని ఆ చంద్రబలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వీళ్ళకి దక్కుతుంది. ఎలా పెంచుకోవచ్చండి? చంద్రబలం పెరగాలి అంటే అన్నదానం చేయడం మూలకంగానో, లేదా శివ ఆరాధన ఎక్కువగా చేయడం మూలాన, లేదు అనుకుంటే ముత్యములు ధరించడము, చంద్రకాంతమని ధరించడము, ఇవన్నీ కూడా మూన్ యొక్క బలాన్ని పెంచుతాయి. సో శక్తి ఉన్నటువంటి వాళ్ళు, మీకు నిజంగా ఆరోగ్య సమస్యలు కనుక తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటే మీరు మెడలో వేసుకోవాల్సింది స్ఫటికమాల ధరించండి. మెడలో స్ఫటికమాల ఎప్పుడైతే మీ మెడలో ఉందో కర్కాటక రాశి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆ స్ఫటికమాల శివ ఆరాధనలోనో లేదా శివ అభిషేకంలోనో పెట్టినది మీరు వేసుకున్నట్లయితే పరిపూర్ణంగా చంద్రబలం పెరుగుతుంది. ఇంకా చెప్పాలి అంటే మనశ్శాంతి అనేటువంటిది, ఆరోగ్య సమస్యలు పోవడము, తెలియనటువంటి ఒక ఎనర్జీ, ఉత్సాహము, ఇవన్నీ కూడా వాళ్ళ జీవితంలో పెరుగుతాయి. స్ఫటికమాల ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ధరించండి. మరి కర్కాటక రాశి వారికి చూస్తే మీరు చెప్పినట్టుగానే ఏ మంత్లో దీని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందంటారు? మేజర్గా అమ్మ వీళ్ళకి ఆగస్ట్ అనేటువంటి నెల, నవంబర్, డిసెంబర్, ఈ 3 monthsలోనూ వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 months కనుక జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మేజర్గా వచ్చేటువంటి ఇబ్బందులు ఏమీ కాదు, స్వల్ప ఆరోగ్య భంగం కనబడుతుంది. ఆగస్ట్, నవంబర్, డిసెంబర్ ఈ 3 monthsలో కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్త వహించండి. ఉమాగారు, మరి ఎవరికైనా కూడా ఇంకా ఇన్ డీటెయిల్గా వాళ్ళ ఇంటర్నల్ చార్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో పరిష్కారం చేసుకోవాలి అంటే, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మా, మీకు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు పూర్తి వివరాలు అందిస్తారండి. మీ యొక్క D1, D9, D10 చార్ట్స్ చూసిన తర్వాత దశ అంతర్దశల్ని, ఆరోగ్య స్థానాన్ని గమనించిన తర్వాత ఎలాంటి ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, ఏ సమయంలో జాగ్రత్త తీసుకోవాలి, ఆల్రెడీ ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏమిటి, ఒకవేళ ఉంటే దానికి రెమెడీ ఏమేమి చేసుకోవాలి, ఎలాంటి శ్లోకపారాయణ, ఎలాంటి మంత్రజపము, ఎలాంటి పూజ లేదా ఎలాంటి యాగము అనేటువంటిది ఏం చేసుకోవాలి అనేటువంటి కంప్లీట్గా వివరంగా చెప్పి మీకు మంచి రిజల్ట్స్ వచ్చి భగవత్ అనుగ్రహం కలిగేలా ఒక మార్గాన్ని చూపిస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మా గారు. నమస్తే అమ్మా.